ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే సూరత్ చెన్నై ఎక్స్ప్రెస్ హైవేలో కర్నూలు దగ్గర జరుగుతున్న ఇంటర్చేంజ్ వర్క్స్ని చూడబోతున్నాం. ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకంలోకి వెళ్తే మనమైతే కర్నూలు దగ్గర ఉన్నాం. కర్నూలు దగ్గర జరుగుతున్న చెన్నై సూరత్ ఎక్స్ప్రెస్ హైవేని మనం చూస్తున్నాం. ఈ చెన్నై సూరత్ ఎక్స్ప్రెస్ హైవేలో కర్నూలు దగ్గర ఒక డిఫరెంట్ ఇంటర్చేంజ్ రాబోతుంది. ఆ ఇంటర్చేంజ్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. అయితే ఫస్ట్ మనం మ్యాప్ వ్యూలో చూద్దాం అసలు అక్కడ ఆ ఇంటర్చేంజ్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనేది. సో ఇప్పుడు మనమైతే మ్యాప్ వ్యూలో కర్నూలు అయితే వెళ్తున్నాం. కర్నూలు వెళ్ళిన తర్వాత కర్నూలుకి కొంచెం దూరంలో నేషనల్ హైవే 44 అయితే వెళ్తుంది. చూస్తున్నారు కదా, మీకు ఇక్కడ కర్నూలు కనిపిస్తుంది, ఆ పక్క నుంచి నేషనల్ హైవే 44 వెళ్తుంది. అండ్ ఒక చిన్న లైన్లో కనిపిస్తుంది, అది కన్స్ట్రక్షన్ అవుతుంది. అదే చెన్నై సూరత్ ఎక్స్ప్రెస్ హైవే. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, కర్నూలు దగ్గర చెన్నై సూరత్ ఎక్స్ప్రెస్ హైవే కాస్త నేషనల్ హైవే 40లో కలుస్తుంది. ఈ నేషనల్ హైవే 40 ప్రస్తుతం 4 లేన్గా ఉంది. దీన్ని 6 లేన్గా అప్డేట్ చేస్తారు. మధ్య మధ్యలో కొన్ని వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సింగిల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ ఉంది. ఆ పక్క నుంచి చెన్నై సూరత్ ఎక్స్ప్రెస్ హైవే అయితే వెళ్తుంది. అక్కడ మీరు చూస్తున్నారు కదా, వర్క్ జరుగుతున్నట్టు మనకు కనిపిస్తుంది. ఆ వర్క్ కాస్త అండర్ గ్రౌండ్ వర్క్, అంటే అక్కడ టనల్ అయితే రాబోతుంది. ఆ టనల్ నుంచి డైరెక్ట్గా NH40లో కలుస్తుంది. చూస్తున్నారు కదా, మ్యాప్లో మీకు కనిపిస్తుంది. నేను మీకు అక్కడ ప్రజెంట్ వర్క్ స్టాటస్ కూడా చూపిస్తాను. అలా ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే అక్కడ ఒక రైల్వే ట్రాక్ అయితే ఉంది. ఆ రైల్వే ట్రాక్ ఉండడం వల్ల అక్కడ కన్స్ట్రక్షన్ ఆ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే చెన్నై సూరత్ ఎక్స్ప్రెస్ హైవే. ఈ చెన్నై సూరత్ ఎక్స్ప్రెస్ హైవేలో టనల్ ఎగ్జాక్ట్గా మనకి దిన్నే దేవరపాడు దగ్గర వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి టనల్ అయితే ఉంటుంది. అక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి టనల్ అయితే కనిపిస్తుంది. ఇంకా అలా మనం ముందుకు వెళ్ళామంటే మనకి ఇంటర్చేంజ్ కనిపిస్తుంది. ఇక్కడ మోస్ట్లీ ఈ టనల్ రావడానికి కారణం ఏంటంటే అక్కడ మనకు ఒక రైల్వే లైన్ అయితే ఉంది. ఆ రైల్వే లైన్ ఉండడం వల్ల ఆ రైల్వే లైన్ డిజైన్ మార్చాలన్నా అండ్ రైల్వే లైన్ తగ్గట్టుగా డిజైన్ చేయాలన్నా చాలా కాంప్లికేట్ అవుతుంది. అందువల్ల వీళ్ళు డైరెక్ట్గా టనల్ అయితే ప్లాన్ చేస్తున్నారు. టనల్ ఉంటే ఈ టనల్ నుంచి డైరెక్ట్గా నేషనల్ హైవే 40లో కలుస్తారు. ఒకవేళ ఈ చెన్నై సూరత్ ఎక్స్ప్రెస్ హైవే నుంచి మనం నేషనల్ హైవే 44కి వెళ్ళాలనుకుంటే ఎలా వెళ్తామంటే ఈ టనల్ నుంచి మనం నేషనల్ హైవే 40లో ఎంటర్ అయ్యి నేషనల్ హైవే 40 నుంచి మనం అలా నేషనల్ హైవే 44లో ఎంటర్ అవ్వచ్చు. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు కనిపించేదే కర్నూలు దగ్గర ఉండే ఇంటర్చేంజ్. ప్రస్తుతం ఇది నేషనల్ హైవే 40ని నేషనల్ హైవే 44ని కలుపుతుంది. ఈ నేషనల్ హైవే 44 కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉంటుంది. మన ఇండియాలో ఇదే లాంగెస్ట్ హైవే. ఈ నేషనల్ హైవే 40 మన ఆంధ్రాలో కర్నూలు దగ్గర స్టార్ట్ అయ్యి తమిళనాడులో రాణిపేట్ వరకు ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ నేషనల్ హైవే 40 ముఖ్యంగా మన ఆంధ్రాలో చాలా డిస్ట్రిక్ట్స్ని కలుపుతూ వెళ్తుంది. కడప కూడా ఈ హైవే నుంచి మనం వెళ్తాం. ఈ హైవేనే మనకి 6 లేన్గా చేంజ్ చేస్తారు. ప్రస్తుతం మన చెన్నై సూరత్ ఎక్స్ప్రెస్ హైవే ఎలా ఉందో అలానే మీకు చెన్నై సూరత్ ఎక్స్ప్రెస్ హైవే వీడియోస్ కూడా తొందరలో రాబోతున్నాయి. మీకు చెన్నై సూరత్ ఎక్స్ప్రెస్ హైవేలో ప్యాకేజెస్ మన తెలంగాణలో ఎలాంటి ప్యాకేజెస్ అవి చూపించబోతున్నాను. అలానే కర్ణాటకలో ఆల్రెడీ కంప్లీట్ అయిన వర్క్ని కూడా చూపిస్తాను. అండ్ సూన్ మనకి విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే వీడియోస్ కూడా రాబోతున్నాయి. అవి కూడా మీరు చూస్తారు. అక్కడ మీకు కనిపిస్తుంది కదా రైల్వే లైన్. ఆ రైల్వే లైన్ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ అయితే చేయాలి. ఆ డిజైన్ చేసిన కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు చాలా డిఫికల్టీస్ ఫేస్ చేయాలి. అక్కడ రైల్వే లైన్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా డైరెక్ట్గా మనకి చెన్నై సూరత్ ఎక్స్ప్రెస్ హైవే కాస్త నేషనల్ హైవే 40లో మెర్జ్ అయ్యేలా టనల్ అయితే తీస్తున్నారు. మీరు చూసేది ఆ టనలే. ఇంకా మనం చెప్పుకోవాలంటే అక్కడ మళ్ళీ ఈ చెన్నై సూరత్ ఎక్స్ప్రెస్ హైవే నేషనల్ హైవే 40 నేషనల్ హైవే 44 ఈ మూడు మెర్జ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఫుల్ క్లో అయితే ఉండాలి. ఆ ఫుల్ క్లో ఫ్లేవర్ ఉందంటే చాలా వరకు ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సి వస్తుంది. సో అది కూడా ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్గా టనల్ నుంచి మళ్ళీ మనకి నేషనల్ హైవే 40లో ఒక ఇంటర్చేంజ్తో ఈజీగా ఈ చెన్నై సూరత్ ఎక్స్ప్రెస్ హైవేని మెర్జ్ చేసేయచ్చు నేషనల్ హైవే 40తో. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, అక్కడ మొత్తం మనకి ఆ హైవే అలా డైవర్ట్ అవుతుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ నేషనల్ హైవే 40 దగ్గర కూడా ఒక ఇంటర్చేంజ్ అయితే వస్తుంది. ఆ ఇంటర్చేంజ్తో మనం నేషనల్ హైవే 40లో మెర్జ్ అవుతాం. అలానే మన నేషనల్ హైవే 44 కూడా వెళ్ళడానికి రూట్ అయితే ఉంటుంది. ఈ చెన్నై సూరత్ ఎక్స్ప్రెస్ హైవే గురించి బ్లాగ్ చేసేటప్పుడు మీకు కంప్లీట్ డీటెయిల్స్తో ఖచ్చితంగా ఈ ఎక్స్ప్రెస్ హైవే ఎలా వెళ్తుంది, ఏ రూట్ నుంచి వెళ్తుంది, ఇంకా అలానే ఎక్కడ వర్క్ జరిగింది అండ్ ఎన్ని సెక్షన్లు ఉన్నాయి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను.
ఈ వీడియోలో మీకు ఓన్లీ ఆ ఇంటర్చేంజ్ గురించి చెప్పడానికే చూపిస్తున్నాను. నాకు తెలిసి మన ఆంధ్రాలో ఇలాంటి ఇంటర్చేంజ్ రావడం ఫస్ట్ టైం అనుకుంటున్నా. ఒక టనల్ నుంచి 2 ఇంటర్చేంజ్ని మెర్జ్ అవ్వడం మన ఆంధ్రాలో ఎక్కడైనా ఉందా? ఉంటే మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా అక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడే మనకి నేషనల్ హైవే 40తో మెర్జ్ అవుతుంది మన చెన్నై సూరత్ ఎక్స్ప్రెస్ హైవే. ఆ తర్వాత ఇది మొత్తం చెన్నై సూరత్ ఎక్స్ప్రెస్ హైవేగా చేంజ్ అవుతుంది, అంటే 6 లేన్గా చేంజ్ అవుతుంది. అప్పుడు మనకి కడప నుంచి కర్నూలుకి ఈజీ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. మనకి టువర్డ్స్ అనంతపూర్ వెళ్ళాలన్నా కూడా ఈజీగానే ఉంటుంది. నేను కర్నూలు వెళ్ళే ముందు అక్కడ చాలా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను హైవేస్ గురించి. కానీ ప్రాబ్లం ఏంటంటే అక్కడ వెహికల్ దొరకలేదు. వెహికల్ దొరకపోవడం వల్ల మేము చాలా ప్లేసెస్ అయితే మిస్ అయ్యాం అండ్ చాలా ప్లేసెస్ని కవర్ చేయలేకపోయాం. అక్కడ మనకి రెంటెడ్ వెహికల్ దొరకాలన్నా కూడా కొంచెం కష్టంగానే ఉంది. ఎందుకంటే వాళ్ళు 10,000 to 20,000 డిపాజిట్ చేయమంటున్నారు. ఆ అమౌంట్ డిపాజిట్ చేయాలంటే మహాలాంటి వాళ్ళు ఖచ్చితంగా భయపడతారు. అందువల్ల మేమైతే రెంటెడ్ బైక్ తీసుకున్నాం ఫస్ట్ డే. సెకండ్ డే రెంటెడ్ కార్ తీసుకున్నాం. ఆ రెంటెడ్ కార్ కూడా మన సబ్స్క్రైబర్ వల్లే మనకైతే వచ్చింది, లేకపోతే ఆ కార్ కూడా రాకపోదును. మీరు బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ హైవేలో కొన్ని ప్యాకేజ్ చూడకపోదును. సో ఇప్పుడు మీరు చూసేది మన నేషనల్ హైవే 44ని నేషనల్ హైవే 40ని కలుపుతున్న ఇంటర్చేంజ్. ఇది సింగిల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్. ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది చాలామందికి, కానీ చాలా ఈజీ ఒకసారి తెలుసుకుంటే. ఇప్పుడు నేషనల్ హైవే 40లో వెళ్తుంటే టువర్డ్స్ మనం అనంతపూర్ వెళ్ళాలనుకుంటే అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే అలా అనంతపూర్ బెంగళూరు వెళ్ళిపోతాం. ఇంకా మనం టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళాలనుకుంటే ఆ ఫ్లైఓవర్ ఉంది కదా, ఆ ఫ్లైఓవర్ మీద స్ట్రైట్గా వెళ్ళి అక్కడ కరువు తీసుకొని అలా రైట్కి వెళ్తే టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళిపోతాం. సేమ్ అలానే మన బెంగళూరు సైడ్ నుంచి బెంగళూరు అనంతపురం ఉంది కదా, అటు నుంచి అలా వచ్చి ఆ సర్కిల్ కనబడుతుంది చూసారా, ఆ సర్కిల్ తీసుకుని అలా సర్కిల్ని కవర్ చేసుకుంటూ వస్తే మనం టువర్డ్స్ కడప వెళ్ళిపోతాం. అదే స్ట్రైట్గా వెళ్ళామంటే హైదరాబాద్ వెళ్ళిపోతాం. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు అలా వచ్చి లెఫ్ట్ తీసుకుంటే టువర్డ్స్ కడప వెళ్తారు. స్ట్రైట్గా వెళ్ళారంటే బెంగళూరు వెళ్తారు. సో ఈ ఇంటర్చేంజ్ మనకి టువర్డ్స్ హైదరాబాద్, టువర్డ్స్ బెంగళూరు, టువర్డ్స్ కడప వెళ్ళడానికి యూజ్ అవుతుంది. ఈ ఇంటర్చేంజ్ గురించి అండ్ ఇంటర్చేంజ్లో ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతున్నారో కామెంట్ చేయండి. అలానే మీరు ఈ మన వీడియోస్ని ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. దాన్ని బట్టి మన వీడియోస్ ఎవరెవరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది. ఇంకా మనం చూస్తున్నాం కదా, ఇదే మన కర్నూలు దగ్గర ఉన్న సింగిల్ ట్రంపెట్ ఫ్లైఓవర్ నేషనల్ హైవే 44 అండ్ నేషనల్ హైవే 40. తొందరలోనే చెన్నై సూరత్ ఎక్స్ప్రెస్ హైవే కూడా ఈ పక్క నుంచి అయితే వెళ్తుంది. సో చూస్తారు కదా, మీకైతే నేను కంప్లీట్గా ఇంటర్చేంజ్ గురించి చెప్పాను అనుకుంటున్నాను. ఆ ఇంటర్చేంజ్ అక్కడ టనల్ రావడానికి గల కారణాన్ని కూడా చెప్పాను అనుకుంటున్నాను. సో టనల్ రావడానికి గల కారణం ఏంటంటే ఆ పక్కన రైల్వే లైన్ ఉండడం. ఆ రైల్వే లైన్ ఉన్నప్పుడు డిజైన్ కొంచెం కష్టం అవుతుంది అండ్ కన్స్ట్రక్షన్ కూడా కొంచెం డిఫికల్ట్ అవుతుంది. చాలా పర్మిషన్స్ అన్నీ కావాలి కాబట్టి అక్కడ టనల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. టనల్ ద్వారా నేషనల్ హైవే 44ని నేషనల్ హైవే 40ని కలుపుతున్నారు. సూపర్ కదా. ఇప్పుడు నేను మీకు నేషనల్ హైవే 44ని చూపిస్తూ ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తాను. మీకు కనిపిస్తున్నాయి కదా వెహికల్స్ కింద అలా వెళ్తున్నాయి. స్టార్టింగ్లో మీరు చూస్తారు కదా, ఇదే ఆ వీడియో. సో ఇంకా మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళు షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో చాలా ఉన్నాయి, చూసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.